సో ఫస్ట్ అయితే సిజర్ కావాలి. మంచి సిజర్ కట్ చేయగానే కట్ అయ్యేలాగా. ఇంట్లో సిజర్స్ మాత్రం వాడకండి. ఇంకోటి మ్యాట్రెస్ ప్రొటెక్షన్, ఎందుకంటే అదే మనం ఇంట్లో చిన్న బేబీస్కి వేస్తూ ఉంటాం కదా, వాళ్ళు చూచూ వెళ్ళిన షిట్ వెళ్ళిన బెడ్ తడవకుండా, అలాంటిది అనమాట. ఇంకోటి టిష్యూస్, చాలా అంటే చాలా టిష్యూస్ పెట్టుకోండి. యూస్ చేయనివి మాత్రమే వాడండి 99%. ఇంకా మీరు మర్చిపోయారు లేదా అది మర్చిపోయే విషయం కాదులే అనుకోండి. షీరో పరుపు బేసిక్గా దీంట్లో చాలా మ్యాట్స్ వేసాం, ఎందుకంటే పాడైపోతుంది పరుపు అన్న ఇంటెన్షన్తో. యాక్చువల్గా మెయిన్ డెలివరీ అవుతుంది అనే ముందే మీరు తెచ్చేసుకోండి ఈ టబ్. ఈ సైజులో ఇంతకంటే పెద్దదైనా పర్లేదు, అంటే మీ డాగ్ని బట్టి. థ్రెడ్ కూడా కావాలి ఒకటి, ఎందుకంటే 1/2 ఇంచ్ తర్వాత నాట్ వేయాలి. మీరు ఏదో ఆపరేషన్ చేస్తున్న ఫీల్ అయితే అవ్వద్దు. హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో షీరో డెలివరీ కోసం ఏమేం కావాలి, మేమేం కొన్నాం, ఏం అవసరమో ఈ వీడియోలో కంటిన్యూ చేస్తాను. సో చూసేయండి, ఇంకెందుకు లేట్, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ అయితే సిజర్ కావాలి. మంచి సిజర్ కట్ చేయగానే కట్ అయ్యేలాగా. ఇంట్లో సిజర్స్ మాత్రం వాడకండి, ఎందుకంటే ఇంట్లో సిజర్స్ దేనికి వాడతామో తెలీదు, హైజెనిక్గా కూడా ఉండదు. సో డెఫినెట్గా షీరో ఒక 2 డేస్లో డెలివరీ అవుతుంది ఏ డాగ్ అయినా అన్నప్పుడు ముందు ఒక 2 డేస్ ముందే మీరు షాపింగ్ చేసేయండి, బెస్ట్ వన్. ఇంకా 10 డేస్ ముందు చేస్తే ఇంకా బెస్ట్ అనే చెప్తా. సిజర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇంకోటి మ్యాట్రెస్ ప్రొటెక్షన్, ఎందుకంటే అదే మనం ఇంట్లో చిన్న బేబీస్కి వేస్తూ ఉంటాం కదా, వాళ్ళు చూచూ వెళ్ళిన షిట్ వెళ్ళిన బెడ్ తడవకుండా, అలాంటిది అనమాట. సో ఇది ఎందుకు, దీనికి బ్యాక్గ్రౌండ్లో చాలా స్టోరీ ఉంది. యాక్చువల్గా మేము షీరో డెలివరీ అయిపోద్ది రేపు అనగా నైట్ తీసుకొచ్చాం లిటరల్గా. ఇది ఈచ్ వన్ వచ్చి 100 రూపీస్ అనమాట. ఇంత పెట్టాల్సిన అవసరం లేదు లిటరల్గా చెప్పాలంటే. నేను స్విగ్గీలో చూస్తే ఇది ఈచ్ వన్ 20 రూపీస్, అంటే సైజ్ చిన్నది బట్ సేమ్ ఒకటే ప్రోడక్ట్ అనమాట. నేను షాక్ అయిపోయా, ఇదేంటి అని చెప్పి. బట్ ఇవి మనకి చాలా అవసరం వస్తుంది. సో ఇదొకటి. ఇంకోటి టిష్యూస్, చాలా అంటే చాలా టిష్యూస్ పెట్టుకోండి. టిష్యూస్ లేదా వేస్ట్ క్లాత్ కంటే కూడా టిష్యూస్ పెట్టుకోండి, ఎందుకంటే వేస్ట్ అనేటప్పటికీ ఆల్రెడీ మనం యూజ్ చేసే ఉంటాయి. యూజ్ చేయనివి మాత్రమే వాడండి 99%. ఇంకా మీరు మర్చిపోయారు లేదా అది మర్చిపోయే విషయం కాదులే అనుకోండి, బట్ స్టిల్ టిష్యూస్ కానీ ఇవన్నీ హైజెనిక్గా ఉన్నాయే వాడండి. ఇంకోటి వచ్చి వాటికి టవల్, మెయిన్ థింగ్ వాటికి టవల్ కావాలి. అది ఎందుకంటే వార్మ్నెస్ కోసం చెప్తాను, అది దేనికో లాస్ట్కి. ఇంకొకటి వచ్చి ఇది షీరో పరుపు బేసిక్గా దీంట్లో చాలా మ్యాట్స్ వేసాం, ఎందుకంటే పాడైపోతుంది పరుపు అన్న ఇంటెన్షన్తో. ఈ పరుపు మీద డైరెక్ట్గా బేబీస్ని వేస్తే కనుక ఆల్రెడీ ఇవి షిట్ చేసి ఉంటాయి, చూచుకెళ్ళి ఉంటాయి. సో ఎమ్మటే ఇన్ఫెక్షన్ వస్తుందని వాడంది ఏదైతే ఉందో అది ఫస్ట్ వేసామన్నమాట. సో అది విషయం. ఇది మేమేమనుకున్నామంటే అంత ఫాస్ట్గా అయిపోతుంది అని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. డెలివరీ అయిన తర్వాత ఇది టబ్ తీసుకొచ్చామన్నమాట. ఇది మెయిన్ థింగ్ చెప్పాల్సింది. యాక్చువల్గా మెయిన్ డెలివరీ అవుతుంది అనే ముందే మీరు తెచ్చేసుకోండి ఈ టబ్. ఈ సైజులో ఇంతకంటే పెద్దదైనా పర్లేదు, అంటే మీ డాగ్ని బట్టి. మీది ఏ డాగ్ డెలివరీ అవుతుంది, ఎన్ని కిట్స్ ఉన్నాయి అనేది మీకు ముందే తెలుస్తుంది, కాబట్టి దానికి తగ్గట్టుగా సైజ్ తెచ్చుకోండి, బెస్ట్ వన్. ఎందుకంటే 45 డేస్ వరకు కొంచెం దాన్ని కేర్ చేయాలి, కాబట్టి మినిమం ఉండాలన్నమాట. మేము ఇంకోటి కొనాల్సి వస్తుందేమో, ఆల్టర్నేట్ ఏమో నాకు తెలియదు. ప్రస్తుతానికైతే నాకు ఇది సరిపోతుంది 4 కిడ్స్కి అండ్ మదర్కి. ఇది బేబీస్ పుట్టిన తర్వాత, అంటే బేబీ మార్నింగ్ 6 నుంచి 9:30 వరకు స్ట్రగుల్ అయ్యి మొత్తం బేబీస్ వచ్చాయి బయటికి. దాని తర్వాత మేము 10 o'clockకి ఇది తీసుకొచ్చాము. అప్పటి వరకు దీంట్లో కూడా లేదు, ఈ మ్యాట్రెస్లోనే ఉన్నది బేబీ అంతా. సో ఒక్కొక్క బేబీ వచ్చిన తర్వాత దీంట్లో పడుకోబెట్టాం, అది చేసిన విషయం. సో ఇవైతే మెయిన్ థింగ్ కావాల్సినవి, పెట్ డెలివరీకి కావాల్సినవి అయితే ఇవి. సో మీరు ముందుగానే మీకు తెలుస్తుంది కాబట్టి ఇవన్నీ తెచ్చుకొని పెట్టుకుంటారు అన్న ఇంటెన్షన్తో ఈ వీడియో చేస్తాను. థ్రెడ్ కూడా కావాలి ఒకటి, ఎందుకంటే 1/2 ఇంచ్ తర్వాత నాట్ వేయాలి. మీరు ఏదో ఆపరేషన్ చేస్తున్న ఫీల్ అయితే అవ్వద్దు. నాది కూడా ఇది ఫస్ట్ టైం ఒక డాగ్ని డెలివరీ చేయడము. నేను చాలా పానిక్ అయిపోయాను. కాకపోతే ఏంటంటే నాకు డాక్టర్ చాలా బాగా మెంటల్గా ప్రిపేర్ చేశారు. మా ఇంట్లో వాళ్ళు కూడా చాలా మెంటల్గా ప్రిపేర్ చేయడం వల్ల అంత ఫ్రీగా అయిపోయింది ఇంట్లోనే, ఎటువంటి ఇష్యూస్ లేకుండా. గాడ్ గ్రేస్, థ్యాంక్ గాడ్.
సో అది విషయం అనమాట. సో థ్రెడ్ కూడా అంతే, యూస్ చేసింది మాత్రం వాడకండి దయచేసి. ఎందుకంటే ఒక 40 days వరకు బేబీస్ ఎంత హెల్తీగా ఉన్నాయో ఎవ్వరికీ తెలీదు, ఇన్ఫ్యాక్ట్ మదర్కి కూడా తెలియదు అనమాట. సో అందుకని ఎందుకంటే అదంతా పెయిన్తో తీసింది, అదంతా చూసిన తర్వాత మనం వాడామా అన్న రిగ్రెట్ అనేది అలాంటివి ఉండకూడదు. సో మీకు ఈ వీడియో చూడడం వల్ల ఎంతో అంత డాగ్స్ ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుంది అన్న ఇంటెన్షన్తోనే నేను చేస్తున్నాను. ఎందుకంటే నాకు అసలు జీరో నాలెడ్జ్. నా ఫస్ట్ డాగ్ వచ్చేసి ఓరియో బాయ్ అనమాట. సో నేను గర్ల్ని పెంచుకోవడం ఇదే ఫస్ట్ టైం, డెలివరీ అవ్వడం ఇదే ఫస్ట్ టైం. సో నాకంతా సర్ప్రైజ్గా ఉంది. బట్ అస్సలు నాలాగా నాలెడ్జ్ లేని వాళ్ళకి ఎవరైతే ఉంటారో వాళ్ళకి యూజ్ అవుతుంది అన్న ఇంటెన్షన్. నేను కూడా యూట్యూబ్ ఛానల్స్ చాలా చూశాను, ఎందుకంటే కొంచెం పానిక్ అయితే అవుతాము. ఇంట్లో డెలివరీ ఎలా అవుతుంది ఏంటి, డాక్టర్ అడిగితే నో ప్రాబ్లం, డాగ్ చూసుకుంటుంది అని చెప్పారు. ఫస్ట్ చాలా సింపుల్గా చెప్పేస్తారు డాక్టర్స్, ఎందుకంటే వాళ్ళకి కొంచెం ఎమోషనల్స్ తక్కువే ఉంటాయి నన్ను అడిగితే. కాకపోతే మనకున్న ఆ బాండింగ్, ఆ ఎమోషనల్ ఏదైతే ఉందో అది అంత ఈజీగా మనం చెప్పలేమన్నమాట. సో అందుకే నేను ఎన్నో వీడియోస్ చూసినా నాకు ఇవన్నీ కొనుక్కోవాలి, ఇవన్నీ తీసుకోవాలి, పర్చేస్ చేయాలని నాకు అసలు ఏ వీడియోలో కూడా క్లారిటీగా చెప్పలేదు. సో ఐ థాట్ డాగ్స్ ఉన్న వాళ్ళకి ఇలాంటి మెటర్నిటీ మెటర్నిటీ టైమింగ్లో ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుంది అన్న ఇంటెన్షన్తో ఈ వీడియో చేస్తున్నాను. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సీ యూ గైస్.